బాగుందండి. అందరూ సంతోషంగానే భోజనం చేస్తున్నారు. చేసే వాళ్ళు అందరూ సంతోషంగానే భోజనం చేస్తున్నారు. పేదవాడు కానీ డబ్బున్నోడు కానీ ఎవరైనా కానీ ఆ టైంలో ఇది అన్నం తిని వెళ్ళాలని ఒక ఇది అంతే, వేరే ఏం లేదు. దీని గురించి వెయిట్ చేసేది ఎవరు లేదండి. భోజనం పెట్టిన దానికి వెయిట్ చేసేది ఏముంది? 10 మందికి అన్నం పెడుతున్నారు, ఇదే మంచిది. పేదవాళ్ళు అడుక్కునే వాళ్ళు అందరూ తింటున్నారు. ఇక్కడ ఏమి ఉండదు, అందరూ తింటున్నారు. నేను వచ్చి భోజనం చేస్తాను, దీనికి ఏం పెద్ద సమస్య ఏం కాదు. మన వాళ్ళే కాదు, ఒరిస్సా బేగార్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా నైట్ పూట సాయంత్రం పూట వచ్చి వాళ్ళంతా ఫ్యామిలీతో భోజనం చేస్తున్నారు. ఇక్కడ ఏమి ఉండదు, డబ్బు దశ ఏమి ఉండదు. ఆ నలుగురు ఫ్యామిలీతో భోజనం చేసి వెళ్తున్నారు అంతే. ఇక్కడ ఏమి ఉండదు. మాకు బాగానే ఉందండి. నాకు బాగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది. మధ్యతరగతి పేదవాళ్ళ ప్రభుత్వానికి అనుకూలమైంది అని అంటుంది. వేస్ట్ చేయట్లేదు, తక్కువగా పెడుతున్నారు రైస్. పేద ప్రజలకి బాగా ఆరోగ్యంగా ఉంటుంది, భోజనం బాగుంటుంది, రైస్ బాగుంటుంది, ఉప్పు బాగుంది, అన్నీ బాగుంది. అందరూ తింటున్నారు. తినపతి రైస్ ఎలా వెళ్ళిపోతుంది, టెంపరేచర్ తింటున్నారు, వచ్చి అందరు తింటున్నారు. 5 రూపాయల పల్ల 5 రూపాయలకి ఏమొస్తుంది? మీరు 5 రూపాయలు బాగుంది అంటే ఏది రావట్లేదు మనకి. ఏ రాత 10 రూపాయలు టీ, 5 రూపాయలు టీ కూడా రాదు. కాబట్టి 5 రూపాయలు బాగుంది అంటే పర్లేదు. ఫుడ్ గిట్టి బాగుంది. డబ్బులు వేస్ట్ చేస్తున్నారు ప్రతి వాళ్ళు. అందరూ కూలి పని చేసిన, ఆటో పని చేసిన అందరూ వస్తున్నారు, అందరూ భోజనం చేస్తున్నారు. అది అందరూ రావచ్చు అంతేగాని వాళ్ళు వేస్ట్ చేసుకోవడం ఏముందండి? అడుపు తినాలని కాదు ఆ మాట అంటే మాట చెప్పలేము. మరి అందరూ వస్తున్నారు కాబట్టి అందరు తింటారు. అది అలా కానీ కూడా అడుగుతున్నాలని అనుకోరు. అంటే అడుగుతున్న వాళ్ళు ఉంటారు, పని చేసిన వాళ్ళు ఉంటారు, కూలి పని చేస్తారు, అందరూ ఉంటారు, అందరు తింటారు. బయటికి వెళ్తే 10 రూపాయలు టీ కదండి. 10 రూపాయలకి అన్నం ఎవరు వస్తుంది? అయితే 40 రూపాయలు అంటే 100 రూపాయలు లాగా అయితే 5 రూపాయలు అన్నం వస్తుంది, టిఫిన్ వస్తుంది. ఎక్కడన్నా వస్తుందా? ట్యాంక్ పెట్టండి. ఎవరు ఉన్న పాటు చేసేది అభిష్ కట్టేసి అన్ని కట్టేసాక బోర్ మీద ఉన్నాడు. 10 రోజులు ఖాళీ ఉండదు, 10 రోజులు ఖాళీ ఉండదు. నేను సెక్యూరిటీ చేస్తాను, చాలా మంచిదండి. ఆయనకి ఓపెన్ చేసిన నుంచి డైలీ వస్తాను. ఏ ఇబ్బంది లేదు. భోజనం శుభ్రంగా ఉంటుంది, శుభ్రంగా అందరూ సకాలంగా అందుతుంది. ఇక్కడ శుభ్రం కూడా బాగానే ఉంటుంది, మెయింటైన్ బాగానే ఉంది, అంతా నార్మల్గా మంచిగా ఉంది. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించారు. మీరు కొన్ని బిచ్చిన పెట్టారా? మీరు కొన్ని ఒక ముద్ద అన్నం పెట్టారా? ఏదో లేకపోయినా ఆపరేషన్ పెట్టుకున్నారు, ఇబ్బంది పడ్డారు, అయిపోయింది. ఆయన అందరితో పాపం మన వ్యక్తి ఏమో సిచ్యువేషన్ ఇచ్చింది. ఈ క్యాంటీన్లో ఉదయం 7:30కు క్యాంటీన్ తీసి సాయంత్రంతో 10కి కట్టేసిన దాకా ఎప్పుడైతే భోజనం అయితే మధ్యాహ్నం అయితే సాయంత్రం అయితే ఉదయం అయిపోయింది. మంచిగా 150 రూపాయలు ఆవరేజ్ ఖర్చు అయింది. వీళ్ళు పెట్టే భోజనం మనం బయట ఎవరన్నా వీళ్ళు లోకల్ పెట్టే భోజనం 150 రూపాయలు ఖర్చు అయింది. కానీ ఆ మానవుడు అందరికీ సకాలంగా మంచిగా చూస్తున్నాం. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులన్నిటికీ వాళ్ళు అడగకముందే వెళ్ళి మద్దతు ఇవ్వటానికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ముందు నుంచి భయం ఒకటి ఉంది కదండి. వాళ్ళ అవినీతి చరిత్ర ఎక్కడైతే బయటకు వస్తుందో, జైలుకి వెళ్లాల్సి వస్తుందో, వాళ్ళ అవినీతులన్నీ తవ్వితే ఎంత పెద్ద చరిత్ర అవుతుందో, తరతరాలు చెప్పుకునే అంత అవినీతి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనండి. అందుకే ప్రతిదీ కూడా ముందే వెళ్ళిపోయి సపోర్ట్ ఇచ్చి మా అన్ని మీరు మాకేది చెప్పక్కర్లా, మా ఫుల్ సపోర్ట్ మీకే, కాకపోతే మా చరిత్ర అంతా ఏది కూడా బయట తీయకండి, మమ్మల్ని ఏమీ చేయకండి అనేది ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఎన్ని ఏమంటారు అవి గిఫ్ట్లు తీసుకెళ్లి ఇచ్చిన, ఎంత పెద్ద బొమ్మలు తీసుకెళ్లి ఇచ్చినా ఫస్ట్ నుంచి కూడా అయింది అదే బాధ అండి. కేంద్రంతో మా ఎయ్యి కూడా బయట తీయొద్దు, మా చరిత్ర ఏది కూడా బయట తీయద్దు, మా హత్యా రాజకీయాలు కానీ, మేము చేసిన అవినీతి కానీ, మా చరిత్ర కానీ బయటకు లేకుండా, బాబాయిని చంపిన హత్యా రాజకీయం కానీ ఏదైనానండి రాష్ట్రాన్ని నాశనం చేసింది ఏంటి, ప్రతిదీ కూడా వాళ్ళ అవినీతి ఏది కూడా బయటికి రాకుండా కాపాడుకోవడం కోసమే పార్టీని, వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవడం కోసం అలానే చేస్తారండి. వాళ్ళ చరిత్ర అది కాబట్టి ఇక్కడే కనబడుతుంది కదండి వాళ్ళు ఏంటి అనేది, వాళ్ళ చరిత్ర ఏంటి అనేది దీంట్లోనే అర్థం అవుతుందండి. మేము కూడా టీవీలో చూసి ప్రజల కింద మేము అదే అనుకుంటున్నామండి. అక్కడేమో బిల్లుకి మద్దతు తెలిపారండి, మహిళా బిల్లుకి. మరి డిఎంకే మరి వ్యతిరేకించింది కదండి. వ్యతిరేకించినప్పుడు మరి మీరు అప్పుడు వ్యతిరేకించిన పార్టీకి మీ వైసీపీలో మంత్రి కింద చేసిన ఆవిడని మరి మీరు ఎలా పంపించి సపోర్ట్ ఇప్పిస్తున్నారండి ఆ పార్టీకి? అంటే ఏంటి, మీరు ఒక విధానం కానీ ఏది కూడా కరెక్ట్ అయిన
మా పార్టీ కాదు. మీకు ఒక విధానం గాని ఒక ఎజెండా గాని ఏదీ లేదు. ఏంటంటే ఎక్కడికక్కడ ఇప్పుడు అక్కడేమో అలా చెప్పొచ్చారండి, వాళ్ళు వ్యతిరేకించారు కదా, మళ్ళీ అక్కడ ఈ ఏళ్లతో ఏదైనా విరోధం వస్తుందేమోనని మీ సభ్యురాలను పంపించి మీరు మద్దతు ఇప్పిస్తున్నారండి. అంటే మీ వైఖరి ఏంటి అనేది మాకు చాలా స్పష్టంగా ఈసారి 11 కాదండి, మిమ్మల్ని అసలు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కానీ లేదంటే ఏ చోట కానీ తిరగనివ్వకుండా, ఏ వీధికి రానివ్వకుండా మీ నాయకుల్ని మేము చెప్పు తీసుకుని కొట్టేలాగా మాకు బాగా అర్థం అవుతుందండి. 11 ఇచ్చాం కదండి, ఆ 11 కూడా ఇవ్వకుండా ఈసారి మొత్తానికే 0 చూపెడతామండి మీకు.